ఎవ్రీవన్, ఒక చిన్న మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా చెప్పాను కదా, సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగ చింతాకు కోసుకొచ్చామని చెప్పేసి. యాక్చువల్గా అన్న ఇంకా మా వారు ఇద్దరు కలిసి వెళ్ళారు. నేను కూడా వస్తాను, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి వెళ్ళానమాట. ఇంకా అట్టా వీడియో తీసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే వెళ్ళాను. నాకు నా ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినారంటే చాలు, ఇంకా బయటే ఉండేది రాత్రి పగలు తేడా లేకుండా. అండ్ ఎండాకాలంలోనే కదా ఈ చింతాకు ఇవన్నీ కూడా వచ్చేది. సో చెట్లు కూడా చాలా కిందకు ఉండేటివి, మనం ఎక్కడానికి వీలుగా ఉండేటట్లు. ఇంకా అట్లాగే ఎక్కి కోతి కొమ్మని చాడేది, అబ్బబ్బలే ఉండేదిలేండి. సో ఎంతమంది చిన్నప్పుడు ఈ కోతి కొమ్మని చాట ఆడారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం అప్పట్లో కొంచెం కచ్చిగానే ఉండేవాళ్ళం అనమాట, అంటే రాకాసిలాగా. నన్ను ఎవరైనా ఆటలో అవుట్ చేసినారంటే ఇంక మళ్ళీ తిరిగి వాళ్ళని అవుట్ చేసేదాకా ఒక టార్గెట్ పెట్టుకొని ఉండేదాన్ని. అంత డెడికేషన్ ఉండేదిలేండి అప్పట్లో. అంటే ఈ సందర్భంగా మనం చిన్నప్పుడు ఆడిన కొన్ని గేమ్స్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను, సో దట్ మీకు కూడా మీ మెమరీస్ గుర్తొస్తాయి అనుకుంటాను. సో అప్పటి రోజులకి వెళ్ళిపోదాం. మేము ఆడిన ఆటల్లో కొన్ని వచ్చేసి కుందుడు గుమ్మ, అది మీకు తెలుసుద్దో లేదో తెలియదు కానీ ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు కదా. అంటే సన్నా కుప్పలు సయ్యాట అయితే నాకు భలే నచ్చుద్ది. బర్రెలు పడుకొని ఉంటే ఆ బర్రెని లేపి మరి ఆ కుప్పలు, అంటే ఇసుకతో చిన్న చిన్న కుప్పలు పెడతామన్నమాట. సో ఎవరు కనుక్కోకూడదు, ఆ కుప్పలు బర్రెని లేపి వాటి కింద పెట్టేసి మళ్ళీ బర్రెని పడుకోబెట్టేవాళ్ళము అనమాట. అంత డెడికేషన్, అంత కసితో ఆడేవాళ్ళం అనమాట. అండ్ మేము పెట్టిన ఇసుక కుప్పల్ని ఎవరు కనుక్కోకుండా, అంటే అవతల టీం వాళ్ళు కనుక్కోకుండా ఉండాలి. సో వాళ్ళు అలా కనుక్కోలేకపోతే మనమే విన్ అయినట్టు అనమాట. అంటే కర్రలాట కూడా ఆడేవాళ్ళము. ఆ కర్రలాట దొంగ బండోళ్ళ పరిస్థితి మామూలుగా ఉండదు, చచ్చిపోతారు వాళ్ళు అయితేను. చాలా దూరం తీసుకోపోతారు. అబ్బా, అక్కడ నుంచి ఒంటికాలతో కుందుకొని రావాలంటే వాళ్ళ పరిస్థితి హారబుల్ అంతేను. ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే బోలెడన్ని గేమ్స్ ఆడాంలేండి అప్పట్లో, భలే సరదాగా ఉండేది.